హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఇప్పుడే బైకర్ అనే ఒక సినిమా చూసాను, యాక్టెడ్ బై శర్వానంద్, ద గ్రేట్ లెజెండరీ హీరో రాజశేఖర్ గారు, అండ్ దాంతోపాటు మాలవిక నాయర్ అండ్ మెనీ అదర్ స్టార్స్ అయితే ఈ సినిమాలో కనిపించడం జరిగింది. బట్ ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చింది యూవీ క్రియేషన్స్, ప్రమోద్ ఉప్పలపాటి గారు, అండ్ డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి. సో ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడితే దిస్ వాజ్ కంప్లీట్లీ అ టాలీవుడ్ స్టైల్ ఆఫ్ F1 సినిమా అని చెప్పచ్చు. సో ఈ సినిమాలో నీకు అంత బాగా అట్రాక్ట్ అయ్యే పాయింట్స్ ఏమనిపించాయి అని మీరు నన్ను అడిగితే, ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ లాగా ఈ సినిమా గురించి మాట్లాడాలనుకుంటే, ఈ సినిమా కంప్లీట్గా ఒక F1 మొన్న హాలీవుడ్లో రిలీజ్ అయిన F1 ఎలా అయితే వచ్చిందో, ప్రతి ఒక్కరిని ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో, ప్రతి ఒక్కరిని ఎలాగైతే మ్యాడ్నెస్కి గురి చేసిందో, అక్కడ ఒక F1 ఒక కార్ స్పోర్ట్ని ఇక్కడ మోటోక్రాస్ని క్రాస్ ఓవర్ చేసి ఇక్కడ మోటోక్రాస్గా మనకైతే పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడుకుంటే మోటోక్రాస్ లాంటి స్పోర్ట్స్ వైజ్గా వచ్చిన సినిమాలు సక్సెస్ రేషియో కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా దాని యొక్క పర్సంటేజ్ అనేది కంప్లీట్గా తక్కువ. ఎందుకంటే ఒక క్రికెట్ని, ఒక ఫుట్బాల్ని, ఒక టెన్నిస్ని, ఒక బ్యాడ్మింటన్ని ఆదరించే అంత ఒక మోటోక్రాస్కి, ఒక F1కి మన ఇండియాలో అంత స్థానం ఇవ్వలేదని చెప్పాలి. అండ్ ప్రతి ఒక్కరికి ఆ ఒక్క మోటోక్రాస్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చదు. వై? బికాజ్ ఇట్స్ అ బైక్ రేసింగ్ థీమ్ ఉన్న ఒక స్పోర్ట్ అన్నమాట. ఆ స్పోర్ట్ని ప్రతి ఒక్కరు అంత ఈజీగా, అంత ఇంట్రెస్ట్, అంత ఈగర్గా ఎవరైతే చూడరు. సో దాన్ని పట్టుకొని వీళ్ళు సినిమా తీశారు. అండ్ ఆ సినిమా సక్సెస్ఫుల్ అయ్యిందా అంటే ఇట్ వాస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అని చెప్తా. ఇట్ వాస్ కంప్లీట్లీ జస్టిఫైడ్, సాటిస్ఫైడ్ అని చెప్తా. ఎందుకంటే ఒక కమర్షియల్ వేలో ఒక జెర్సీ లాంటి సినిమాని నేనైతే నిన్న చూసా. సో అంటే జెర్సీని కమర్షియల్ వేలో ఎలా చూపించవచ్చు అనే పాయింట్ మీకు వస్తే, నాని గారి జెర్సీ గురించి నేను మాట్లాడుతున్నా. సో జెర్సీలో మనకి ఏదైతే థీమ్ ఉందో, ఆ యొక్క వ్యక్తి నాని అనే వ్యక్తి ఎవరైతే అర్జున్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క వ్యక్తి క్రికెట్ వదిలేసి, వై? బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ఇష్యూస్, ఏదైతే తనకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ హెల్త్ ఇష్యూస్ కోసం తిను క్రికెట్ని వదిలేశాడు. బట్ తన కొడుకు ఒక జెర్సీ గురించి అడిగినందుకు జెర్సీ ఎలాగైనా కొనిపెట్టాలని చెప్పి క్రికెట్ మళ్ళీ ఆడటం స్టార్ట్ చేసి లాస్ట్ వరకు కూడా, తన ఆఖరి ఊపిరి వరకు కూడా కొడుకు కోసం క్రికెట్ ఆడి తను చనిపోతాడు. ఇది ద జెర్సీ థీమ్ అనమాట. సో బైకర్లో మనం చూసుకున్న ఒక బెస్ట్ థీమ్ ఏంటంటే, వీళ్ళు చూపించిన, వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, ఒక శర్వానంద్ అనే ఒక క్యారెక్టర్, విక్కీ నారాయణ్. సో ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్, సునీల్ నారాయణ్ కొడుకు. సో రాజశేఖర్ గారి కొడుకు శర్వానంద్. అండ్ శర్వానంద్ గారు ఎట్లాగైనా నేను బైకర్ కావాలి. వై? బికాస్ హిస్ డాడ్ ఈజ్ ఆల్సో ఏ బైకర్. హిస్ డాడ్ వాన్ మెనీ అవార్డ్స్. అండ్ తనకి ఎటువంటి ప్రోత్సాహం లేక అలాగే రీజనల్ బైకర్గా మిగిలిపోయాడు. తన కొడుకుని అలా చేసుకోవాలని తనకి లేక, తన కొడుకుని ఎట్లాగైనా వరల్డ్ బైక్ మోటోక్రాస్ స్పోర్ట్కి తన కొడుకు యొక్క టాలెంట్ని పరిచయం చేయాలనుకుంటాడు రాజశేఖర్ గారు. సో రాజశేఖర్ గారి కళ ఫలించిందా లేదా, శర్వానంద్ ఆ యొక్క కళని మధ్యలోనే ఆపేశాడా లేదా అనేది ఈ యొక్క సినిమా మెయిన్ థీమ్. బట్ ఈ సినిమాలో మనం చూసుకున్నట్టయితే ద సినిమా స్క్రిప్ట్ వాస్ కంప్లీట్లీ ట్రావెల్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ అని చెప్పచ్చు. వై? బికాస్ ఈ సినిమాలో శర్వానంద్ గారి కొడుకు శర్వానంద్ గారిని ఎలాగైతే శర్వానంద్ గారు రాజశేఖర్ గారిని ప్రేమిస్తాడో, అలాగే శర్వానంద్ గారి కొడుకు శర్వానంద్ గారిని అంత ఈగర్గా ప్రేమించి, నాన్న నువ్వు మళ్ళీ బైక్ రేసింగ్ చేయొచ్చు కదా అని, ఏదైతే సిమిలర్ పాయింట్ ఆఫ్ జెర్సీ ఏదైతే ఉందో, నువ్వు క్రికెట్ ఆడొచ్చు కదా నాన్న, హీరోలా ఉంటావని, ఇక్కడ కూడా అటువంటి సిమిలర్ క్రాస్ ఓవర్ అయితే జరిగిందని చెప్పచ్చు. దానివల్ల ఎక్కడైతే వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట, తన ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నకి తెలియకుండా పెళ్లి చేసుకుని ఒక పిల్లాడు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నకి తెలియకుండా ఇదంతా నడిపిస్తున్నాను, మళ్ళీ నాకేమన్నా అయితే మా ఫ్యామిలీ అంటే నా భార్య పిల్లలు వాళ్ళు అనాథలైపోతారేమో అని చెప్పి నేను వెళ్ళిపోతున్నానంటూ ఒక స్లిప్పర్ షాట్ ఇచ్చిన ఒక కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడా, బైక్ రైడింగ్ చేస్తాడా, బైకర్గా నిలుస్తాడా, వరల్డ్ మోటోక్రాస్లో తను ముందుకెళ్తాడా అనేదే ఈ యొక్క మెయిన్ థీమ్. ఈ సినిమా చూస్తుంటే
శర్వా గారు ఏదైతే ఆ రోజు ప్రసాద్ ఐమాక్స్ ప్రెస్ మీట్లో ఇది దేశం మొత్తం గర్వించతగ్గే ఒక బెస్ట్ క్లైమాక్స్ ఉన్న సినిమా అని చెప్పడం జరిగింది. సో అటువంటి క్లైమాక్సే నేను ఎక్స్పెక్ట్ చేశాను. దట్ వాజ్ ఆ ఎలివేషన్స్ కూడా చాలా బాగా నీట్గా పడ్డాయి. అండ్ గర్వించదగ్గందంటే ఇండియాలో ఎప్పుడు మోటోక్రాస్ని కన్నెత్తి కూడా చూడరు. సో అటువంటి మోటోక్రాస్లో ఉన్న అంటే అటువంటి మోటోక్రాస్ ఇష్టం ఉన్న ఒక వ్యక్తి వరల్డ్ మోటోక్రాస్ ఛాంపియన్షిప్కి తను వెళ్ళి జర్మన్ ఆటగాడితో తను పోట్లాడి గెలుస్తాడా లేదా అనేది ఒక థీమ్ ఏదైతే ఉందో పక్కా ఒక భారతీయుడిని ఈ యొక్క మోటోక్రాస్ వైపు కూడా మళ్ళించే ఒక గొప్ప సినిమా అని చెప్పచ్చు. బట్ ఈ సినిమాలో మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క ఎస్ఎఫ్ఎక్స్ ఏవైతే ఉన్నాయో సౌండ్ ఎఫెక్ట్స్ వర్ ద మెయిన్ అసెట్ ఆఫ్ దిస్ సినిమా అని చెప్పచ్చు. వై? బికాస్ టూ గుడ్, టూ మ్యాడ్, టూ ఎక్సలెంట్ అనమాట. డాల్బీ సినిమాస్లో ఈ యొక్క సినిమా చూస్తుంటే అరౌండ్ కంప్లీట్గా సీట్ అంతా ఊగుతుంది అబ్బా. అంత హ్యాపీనెస్ అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది. సాటిస్ఫాక్షన్, ఇటువంటి సినిమాలు చూస్తున్నప్పుడే ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అండ్ ద యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారి గురించి మెయిన్ ప్లాట్గా మాట్లాడాలి. ద మెయిన్ హీరో శర్వానంద్ గారు కాదు, రాజశేఖర్ గారు అని చెప్తాను నేను. ఎందుకంటే హీ వాజ్ టూ మ్యాడ్, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేశారని చెప్పాలి. సో ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి నేను అంతగా డిస్కస్ చేయను. వై? బికాజ్ ఇట్స్ అ వెల్ సక్సెస్ఫుల్ ఫిలిం, ఒక వెల్ సాటిస్ఫైడ్ ఫిలిం. ఈ సినిమాని మైనస్ పాయింట్స్ చెప్పి నేను ఈ సినిమాని ఖరాబ్ చేయాలనుకోవట్లేదు. అండ్ బైకర్ వాజ్ ద బెస్ట్ చాయిస్ టు వాచ్ ఫర్ ఎవ్రీ యూత్ అవుట్ హియర్. ఈ జెన్జీ యూత్ ప్రతి వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుందని నా యొక్క ఒపీనియన్. సో ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా 3/5 అయితే ఖచ్చితంగా ఇస్తా. సో ఈ సినిమా మీరు చూసినట్టయితే మీకు ఎన్ని రేటింగ్, మీకు ఎంత ఇవ్వాలనిపిస్తుంది, మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే దాన్ని కీప్ వాచింగ్ డైలీ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.